Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. సో వెల్కమ్ బ్యాక్ టు తన్మయ టెక్ అకాడమీ. ఈరోజు మనం స్విచ్ అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటి, దాని యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ స్విచ్ రౌటర్ ఒకటే అనుకుంటారు అనమాట, సేమ్ అనుకుంటారు, కానీ పూర్తిగా డిఫరెంట్ అనమాట. ఇవి చేసే పనులు డిఫరెంటే, ఇవే డిఫరెంట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ అనేది ఒక నెట్వర్క్లో ఉన్న డివైజెస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఒకే నెట్వర్క్లో ఉన్న డివైజెస్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. రౌటర్ అలా కాదు, మల్టిపుల్ డివైజెస్ ఆర్ నెట్వర్క్స్ వాడతారు. స్విచ్ అనేది ఒకే నెట్వర్క్ వాడుతుంది, అదే రౌటర్ అనేది మల్టిపుల్ నెట్వర్క్స్, డిఫరెంట్ నెట్వర్క్స్ వాడుతుంది అనమాట. సో స్విచ్ అనేది లేయర్ 2, ఓకే, డేటా లింక్ లేయర్లో ఉంటుంది. రౌటర్ అనేది లేయర్ 3కి సంబంధించిన ఒక డివైస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ నెట్వర్క్ లేయర్ అనమాట. ఇట్ యూజెస్ మ్యాక్ అడ్రస్. అంటే మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి? పర్మనెంట్ అడ్రస్ దట్ ఈస్ ఇన్ ద పీసీ, యూనిక్ అడ్రస్. ఇది ఐపీ అడ్రస్ని కంటైన్ అంటే డైనమిక్ అడ్రస్ అనమాట ఇది. ఓకే, కనెక్ట్స్ సేమ్ కంప్యూటర్, అంటే సేమ్ నెట్వర్క్లో ఉంటుందన్నమాట. ఇది డిఫరెంట్ నెట్వర్క్స్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఇది యూజ్ టు ఫార్వర్డ్ ఫ్రేమ్స్ని ఫార్వర్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రేమ్స్ అనమాట. ఇది యూజ్డ్ టు ఫార్వర్డ్ ప్యాకెట్స్. డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్. డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్ ఇన్ రౌటర్. ఓకే, నెక్స్ట్ ఇది ఫాస్టర్ అనమాట. అండ్ ల్యాన్ కమ్యూనికేషన్, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్లో ఉంటుందన్నమాట ఈ స్విచ్. ఇది స్లోయర్ అనమాట, బికాజ్ ఇది ఒకే నెట్వర్క్లో ఉన్న డివైజెస్ని కమ్యూనికేట్ చేయడం, కనెక్ట్ చేయడం చాలా సింపుల్. అదే ఇది డిఫరెంట్ నెట్వర్క్స్లోని కనెక్ట్ చేస్తుంది కాబట్టి స్లోవర్ ప్రాసెస్ అనమాట. ఇది బ్రాడ్కాస్ట్ డొమైన్, ఇది డిఫరెంట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఏ, కంప్యూటర్ బి, కంప్యూటర్ సి, ఓకే, ఇవన్నీ ఒకే స్విచ్ కనెక్ట్ అవుతాయి. సో నో నాట్ ఈజ్ యూజ్డ్ మీన్స్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనేది ఏం అవసరం లేదు దీనికి. ఇక్కడ హోమ్ అడ్రస్, రౌటర్, ఇంటర్నెట్. హోమ్ అడ్రస్కి రౌటర్ అనేది ఉండాలా, ఇంటర్నెట్ అనేది ఉండాలన్నమాట. సో ఇందులో నాట్ అనేది అవసరం, మీన్స్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. అసలు నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి అంటే, ఇది మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్గా ప్రైవేట్ ఐపీ అడ్రస్ని కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రసెస్ ఉన్నాయి, సో పబ్లిక్ దాళ్ళని ప్రైవేట్ అడ్రసెస్ని పబ్లిక్గా కన్వర్ట్ చేయడం, ఆర్ వైస్ వర్సా, పబ్లిక్ని ప్రైవేట్ చేయడం, ప్రైవేట్ని పబ్లిక్ ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేయడమే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనమాట. ఈ రౌటర్ అనేది నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఈ రౌటర్కి రూమ్ ఏ, రూమ్ బి, రూమ్ సి 3 ఉన్నాయి అనుకోండి, ఒకే బిల్డింగ్లో ఉన్నాయి. అది స్విచ్ అనమాట. ఒక సిటీ నుండి ఇంకొక సిటీకి ట్రావెల్ అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు, లైక్ దట్, దాన్ని రౌటర్ అంటాం అనమాట. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ స్విచ్ వర్సెస్ రౌటర్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పసెస్కి. సో ఒకవేళ మనం అడిగితే మెయిన్ పాయింట్స్ ఏంటి, ఇది లేయర్ 2లో ఉంటుంది, లేయర్ 3లో ఇది మ్యాక్ అడ్రస్ యూజ్ చేసి వాడతాం, ఇది ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం. ఇందులో సేమ్ కంప్యూటర్ ఉంటుంది, సేమ్ కంప్యూటర్ అండ్ నెట్వర్క్ ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇది డిఫరెంట్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేస్తాం, డిఫరెంట్ నెట్వర్క్స్ అండ్ కంప్యూటర్స్. ఇది ఫార్వర్డ్ ప్యాకెట్స్ ఫ్రేమ్స్ అనేవి ఫార్వర్డ్ అవుతాయి, ఇందులో ప్యాకెట్స్ అనేది ఫార్వర్డ్ అవుతాయి అనమాట. ఇది బ్రోడ్కాస్ట్ డొమైన్, ఇది డిఫరెంట్. ఇది ఫాస్టర్ కమ్యూనికేషన్, ఇది స్లోవర్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ద importance of and differences between switch versus router. Switch is a layer 2 networking device that forwards data within the same network using MAC address. Router is a layer 3 networking device that connects different networks and forwards data using IP address. స్విచ్ అంటే సేమ్ నెట్వర్క్, రౌటర్ అంటే డిఫరెంట్ నెట్వర్క్. స్విచ్ అంటే మ్యాక్ అడ్రస్, రౌటర్ అంటే ఐపీ అడ్రస్. ఒక లైన్లో చెప్పాలంటే స్విచ్ అనేది ఒక ఇంట్లో ఉన్న రూమ్స్ కనెక్ట్ చేసే ఒక డోర్ లాంటిది అనమాట. అదే రౌటర్ అంటే ఒక ఇంటి బయట ప్రపంచంతో కనెక్ట్ చేసే ఒక మెయిన్ గేట్ లాంటిది. ఓకే,
సో మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, దట్ ఈస్ Tanmay Tech Academy. Okay, remember, every concept you learn today becomes foundation tomorrow. So keep learning, keep growing. I'll see you in the next video. This is Tanmay signing off.